అందరికీ నమస్కారం. ఇవాళ నేను శ్రీ విష్ణువు యొక్క పంచ ఆయుధాలు పంచాయుధ స్తోత్రం గురించి చెప్పబోతున్నాను. ఇది మాకు నేర్పించిన గురువు గారు శ్రీమతి శమంతకమణి గారికి నేను నమస్కరిస్తున్నాను. 1వ శ్లోకం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. భావం: శ్రీ విష్ణువు కుడి చేతిలో ఉండే చాలా పదునైన అంచులతో గల ఆయుధం సుదర్శన చక్రం. దీని కాంతి మధ్యాహ్నం కాలంలో కోటి సూర్యుల సమానంగా ఉంటుంది. 2వ శ్లోకం. విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంతా తం పాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. భావం: విష్ణువు ఎడమ చేతిలో ఉండే శంఖం పేరు పాంచజన్యం. విష్ణువు యొక్క సుగంధమైన శ్వాస దీని ఆహారం. దీని కాంతి కోటి పూర్ణచంద్రులతో సమానంగా ఉంటుంది. 3వ శ్లోకం. హిరణ్మయీం మేరు సమాన సారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాభిమిష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. భావం: శ్రీ విష్ణువు ఎడమ హస్తాన్ని తాకుతూ ఉండే గద పేరు కౌమోదకి. ఇది బంగారంతో చేయబడింది మరియు మేరు పర్వతం యొక్క శక్తిని కలిగి ఉన్నది. 4వ శ్లోకం. రక్షోసురాణాం కఠినోగ్రకంఠా ఛేదాక్షరచోర్ణిత దిగ్ధధారాం తం నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. భావం: భగవంతుని చేతిలో ఉండే ఖడ్గం పేరు నందకము. ఇది రాక్షసుల మరియు అసురుల మెడలను నరికేస్తుంది. దుష్టుల రక్తంతో ఖడ్గం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.